నమస్తే అండి. మీ పేరు? నా పేరు రోజాలక్ష్మి అండి. ఏం చేస్తుంటారు మేడం మీరు? హౌస్ వైఫ్ అండి. ఏంటి మేడం మీ ప్రాంతానికి వరద వచ్చినప్పుడు మీ ఇల్లు ఏమైనా ములిగిందా? అసలు ఫ్లూయిడ్ వల్ల అసలు పిల్లర్స్కి హాఫ్ వరకు వాటర్ వచ్చేసింది. ఇదే ఫస్ట్ ఫ్లోర్ అండి మాది, గ్రౌండ్ ఫ్లోర్. హాఫ్ వరకు వాటర్ వచ్చేసినాయి అనమాట. చాలా అసలు బాగా సఫర్ అయ్యాము పిల్లలతో సహా. అసలు చాలా మంది అయితే వైకౌట్ చేసేసారు స్ట్రీట్ అయితే. అసలు చాలా ఇబ్బంది పడ్డాము. మొత్తం అన్ని ఇంట్లో ఉన్నాయన్నీ మొత్తం పాడైపోయినాయి అనమాట. కాకపోతే ఈరోజు వరద సహాయం కింద 25,000 రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి 25,000 రూపాయల ఆర్థిక సాయం కానీ, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయల ఆర్థిక సాయం కానీ ప్రకటించింది ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది అసలు మీకు? అసలు చాలా హ్యాపీ అండి. అసలు మాకున్న నష్టానికి ఇప్పుడు ప్రజెంట్ జాబ్స్లో కూడా ఏమీ ఇది లేదు. ఆ 25,000 డిక్లేర్ చేయడం అనేది, ఫస్ట్ ఫ్లోర్కి 10,000 డిక్లేర్ చేయడం అనేది చాలా హ్యాపీ చాలా మందికి. అసలు లేని వాళ్ళు అయితే ఇంకా మాకంటే ఇంకా బాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మెయిన్ ఫోకస్ చేస్తే ప్రభుత్వం మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే గతంలో వరదలు వచ్చినప్పుడు ఆర్థిక సహాయం కింద 2,000 రూపాయలు మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు విజయవాడ ఒక సైడ్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ టైంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా, అంటే అప్పుల్లో ఉన్నా కూడా 25,000 రూపాయలు ప్రకటించడం అనేది ఎలా చూడొచ్చు అంటారు మనం? అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లాస్ట్ టైం కూడా చాలా అన్నీ చేశారనమాట. ఏంటంటే అసలు రోడ్ల క్లీనింగ్ కానీ, లేకపోతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని వాటర్ అని కానీ, మిల్క్ అని కానీ, అసలు స్ట్రీట్కి ఇన్ని మెంబర్స్ని పెట్టేసి లారీస్లో వాటిలో బాగా డిస్ట్రిబ్యూట్ చేశారు. అసలు చాలా మెయిన్ అసలు దాన్ని చాలా మందికి అసలు కాపాడింది ముందు. అసలు అది బాగా గ్రేట్ అని నేను చెప్తానమాట. ఈ ప్రాంతంలో ఎన్ని రోజులు ఇక్కడ వాటర్ స్టే ఉండిపోయిందండి? అసలు 5 days 6 days అట్లా వాటర్ ఉందన్నమాట. వెళ్ళిపోయింది అన్న తర్వాత మళ్ళీ 2 daysకి మళ్ళీ వాటర్ వచ్చినాయి అనమాట. హాఫ్ వరకు వచ్చేసినాయి. అప్పుడు కూడా మళ్ళీ వచ్చేస్తాయంట్రా బాబు అనుకున్నాం. లేదు, వీళ్ళు మెయిన్ అసలు వెంటనే రోడ్ క్లీనింగ్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ మెయిన్ అది ఉండడం వలన విఎంసీ వాళ్ళు కానీ చాలా బాగా కష్టపడ్డారు. అసలు దానివల్ల ఇప్పుడు ఇలా ఉంది. లేదంటే ఇంకా బాగా ఇంకొన్ని డేస్ ఎక్కువ సఫర్ అయ్యేవాళ్ళం. అంటే 1 week వరకు కూడా మీరు వరదల్లోనే ఉన్నారు. అప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందింది? ఫుడ్ విషయంలో కానీ, పాల ప్యాకెట్స్ విషయంలో? ఫుడ్ అసలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫుడ్, బిస్కెట్ ప్యాకెట్స్, మిల్క్, వాటర్ బాగా మొత్తం అన్ని బాగా చేశారండి. అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు సీఎం గారికి మాత్రం. ప్రతిరోజు అందేయండి ఫుడ్ ఇవన్నీ మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు కంపల్సరీగా. రాలేని వాళ్ళని కూడా పిలిచి మరి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారా, సెకండ్ ఫ్లోర్లో ఉన్నారా ఇస్తామని చెప్పి డోర్ నెంబర్ని బట్టి అందరికీ 2 మిల్క్ ప్యాకెట్స్, 2 వాటర్ బాటిల్స్, ఎన్ని కావాలంటే అన్ని అసలు లిమిట్ లేకుండా ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్. అందరినీ కూడా చాలా బాగానే చూసుకున్నారంట. అసలు జగన్ గారి ప్రభుత్వంలో జరగలేదంతా ఈయన ప్రభుత్వంలో జరిగింది. హ్యాట్స్ ఆఫ్. అంటే ముఖ్యంగా మేడం ఇక్కడ వరద వచ్చిన తర్వాత 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విజయవాడ ప్రాంతంలోనే సీఎంఓగా చేసుకుని ఇక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడే పెట్టి పరిపాలన చేయడం అసలు ఎలా అనిపించింది మీకు? ఆయన అసలు అంతకుముందు ప్రభుత్వంలో కూడా చాలా అన్నీ చేశారు. ఇప్పుడు ఆయన అసలు ఇంత ఇమీడియట్గా అంతమందిని ప్రొవైడ్ చేసి అసలు స్టోర్ కానీ, వ్యాన్స్ కానీ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది తెలియదు. కానీ అసలు ఒక 5 daysలో మళ్ళీ పాత రోడ్స్ అనేది మళ్ళీ చూడడం అనేది అసలు అది చాలా గ్రేట్. అసలు జరగలేని పని. అసలు ఆయన చాలా బాగా చేశారు. అంటే వరద వెళ్ళిపోయిన తర్వాత బురదలమయం అయిపోయినాయి రోడ్లన్నీ కూడా. మీ ఇల్లు క్లీనింగ్ చేసుకోలేని పరిస్థితి. ఆ టైంలో కూడా ఫైర్ ఇంజిన్లు తీసుకురావడం కానీ ఎలా అనిపించింది మేడం? అసలు ఫైర్ ఇంజిన్స్ అసలు 1 కాదు 2 కాదు అసలు ఎన్ని ఉన్నాయంటే బిఆర్టీఎస్ రోడ్డు మొత్తం అవే. మొత్తం స్ట్రీట్కి ఒక 10 అన్నా సరే పంపించి మొత్తం వాటర్ ఏవైతే వెళ్ళిపోయినాయి అన్నది, గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ మునిగిపోయినాయి అన్నవి బాగా క్లీన్ చేశారు. అసలు అడిగి మరి మీరు క్లీన్ చేసుకున్నారా లేదా, క్లీన్ చేస్తాం మీరు ఏం పోయినాయి, వాలంటీర్స్ కానీ అందరూ బాగా అసలు బాగా తిరిగి బాగా చేశారు. అసలు వాన లేదు, ఏం లేదు. అసలు మా వాలంటీర్ అయితే ప్రెగ్నెన్సీ అసలు ఆవిడైతే బాగా తిరిగి మరి అన్నీ చేసింది. అంటే మేడం ముఖ్యంగా ఇక్కడ వరద వెళ్ళిపోయిన తర్వాత రేషన్ కిట్లు కూడా పంపిణీ చేశారు. అది ఏమేమి అందినాయి మేడం? మీకు ఎలా అనిపించింది ఆ కిట్ పంపిణీ చేశారు? అది మాకు రేషన్ లేదు, అసలు మామూలుగా రేషన్ కార్డు లేదు. లేకపోయినా ఆధార్ని బట్టి అందరికి ఇచ్చారు. ఒకవేళ ఆధార్ని బట్టి ఇవ్వకపోయినా నార్మల్గా కూడా ఇచ్చినట్టున్నారు. బియ్యం వచ్చినాయి, 2 kgs ఆనియన్స్ వచ్చినాయి, 2 kgs పొటాటోస్ వచ్చినాయి, బిస్కెట్ ప్యాకెట్స్ వచ్చినాయి, మ్యాగీస్ వచ్చినాయి, ఫ్రూట్స్ వచ్చినాయి, బ్రెడ్ వచ్చింది, రైస్ వచ్చింది. అసలు చాలా అసలు అందరూ అసలు దానికైతే ఫిదా. అసలు దానికి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇది రావడం వలన ఒక 2-3 months ప్రతి ఒక్క ఫ్యామిలీకి బర్డెన్ అనేది పడిపోయింది కదా. అవి ఉండడం వలన మెయిన్ పిల్లల మీద ఫోకస్ చేయగలం అన్న నమ్మకాన్ని ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చారనమాట. ధైర్యాన్ని కలిగించడం ఆయన సూపర్. అసలు ధైర్యం ఏంటండి, అసలు ఆయన ఉన్నారు మా ఇంట్లోనే అన్నట్టు. మా హస్బెండ్ ఏదైతే తీసుకొచ్చి మాకు పెడతారో అట్లాగా ఆయన. అసలు మాకు రేషన్ లేదు అన్నది చాలా భయం అనిపించింది మాకు.
కానీ అయినా సరే ఆధార్ని బట్టి ఇచ్చారంటే చాలా గ్రేట్ అని అప్పుడే అనుకున్నాను అంటే మరి ఇప్పటికీ కూడా కొన్ని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, ఆయన ఫోటో షూట్లకు మాత్రమే తిరుగుతున్నారు ఇవన్నీ కూడా అని. మన వెనక ఎన్నో డాగ్స్ మాట్లాడుతాయి అంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఆయన చేసేది మనం చూస్తున్నాం కాబట్టి చెప్పచ్చు. అంటే ఓవరాల్గా 100 రోజులు అవుతుంది పరిపాలన ఆయన మొదలుపెట్టి, ఎలా అనిపిస్తుందండి? ఎలా ఉంది అసలు పాలన, బాగుందా మీకు? ఏదైనా క్విక్గా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు దేనికైనా సరే. లేడీస్ మీద ఏదైనా సరే నైట్ టైం ఇది కానీ ఇట్లా వరద వచ్చినప్పుడు కానీ ఏదైనా ఆయన అసలు ఆ ఏజ్లో కూడా ఎక్కడి వరకు వచ్చి అంతా మొత్తం చూసుకొని అందరికీ నేను ఉన్నానని చెప్పడం కానీ ఏదైనా సరే అసలు ఆయన గురించి రిమార్క్ లేదండి అసలు ఈ 100 డేస్లో కూడా. మరి వెనక వాళ్ళు ఎంతమంది అయినా ఆ పార్టీ వాళ్ళు అనేది మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇంకా అవన్నీ మనం పట్టించుకోకూడదు. అంటే ఈయన హయాంలో ఇప్పటికే 100 రోజులు పాలన చూశారు, మరి ఆయన చేస్తానన్న హామీలన్నీ ఇక్కడ నెరవేరుస్తారని అనుకుంటున్నారా? అలాగే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడంలో ఈయన పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు రేపు రాబోయే? ఆయన ఇచ్చిన హామీ అనేది ఆయన ఇవ్వలేంది కూడా చేస్తారని ఈ 5 ఇయర్స్లో మేము అనుకుంటున్నాము. అంటే డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంటుందంటారు? డెవలప్మెంట్ అనేది ఆయన డెవలప్మెంట్ మనం రోడ్స్ కానీ ఏవైనా చూస్తూ ఉంటాం కదా, అసలు ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు అసలు. అదే సంతృప్తిగానే ఉన్నారు ఈ 100 రోజుల పాలన? అసలే డబల్ హ్యాపీ. రైట్. మెయిన్ అసలు ఈ ఫ్లూయిడ్ మాల్ ఇంకా హ్యాపీ. అసలు మొత్తం ఆయన అసలు అలా చేయడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, అట్లా చేశారు. థ్యాంక్ యూ సీఎం గారు, మనస్ఫూర్తిగా చెప్తున్నా నేనైతే. థ్యాంక్ యూ సార్. అదే మరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నారు, ట్రేడ్కు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ 40 lakhs కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జిఎస్టీ ఫైల్ చేయాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళకి ఎగ్జామిషన్ ఉంది. దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు. వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు 40 లక్షల నుంచి 1.5 crores, 1,50,00,000 వీళ్ళకి టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం. ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్లకు 1,00,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో 1,50,000 పైన ఉంటే 1,50,00,000 పైన ఉంటే 1,50,000 ఇస్తాం యూనిఫామ్గా. 3 కోట్లైనా 4 కోట్లైనా 1,50,000 రూపాయలు యూనిఫామ్గా వాళ్ళకి ఇస్తాం. వీవర్స్కి అందరికీ, ఆర్టిజాన్స్కి వాళ్ళందరికీ ఏదైనా ఉంటే 15,000 రూపాయలు ఇస్తాం. నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్కి మొత్తం పిట్టు మగ్గం కానిపోతే వాళ్ళకు కూడా 25,000 ఇచ్చేస్తాం. $25,000 25,000 వీవర్స్కి కిరాణా షాప్ మారిగా మొత్తం మగ్గం పోతే. కాదు కిరాణా షాపుల వాళ్ళకి 25,000 ఇస్తామంటే ఆ రేట్లో వీళ్ళకి ఇస్తాం.